So today's topic is this capacitors, and in any electrical circuit there will be two types of circuit elements. One are called active elements and the second one is passive elements. Okay, so active elements అంటే సెల్స్ కానీ బ్యాటరీస్ కానీ వీటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. బ్యాటరీ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం బ్యాటరీ అంటాం. ఓకే, అలాగే ప్యాసివ్ ఎలిమెంట్స్ ని there are three passive elements for us. One is resistor. Okay, already you know about resistor. It is denoted like this. Resistance has the properties of opposition of flow of current. And RN letter తో resistance ని denote చేస్తాం. Speed breaker symbol draw చేసేవాళ్ళం కదా. So the resistor is a passive element, and the second passive element is capacitor, which we learn now in this session. In this 5 to 6 classes we will learn about this capacitor, and తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుంది. ఆ చాప్టర్ లో వి లెర్న్ అబౌట్ ద థర్డ్ పాసివ్ ఎలిమెంట్ కాల్డ్ ఇండక్టర్. ఇండక్షన్ కాయిల్ అంటాం, కాయిల్. అదవుతుందా? సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పాసివ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ దే? రెసిస్టర్, కెపాసిటర్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఇండక్టర్. అదవుతుందా? రాయమ్మా. The active elements in an electrical circuit are cells or batteries. Okay, cells or batteries. There are three passive elements. There are three passive elements in any electrical circuit. They are, what are the three passive elements? అంటే మూడు కంబైన్ గా ఉండాలని ఏం లేదు. రెసిస్టర్ ఒకటి ఉండి రెసిస్టర్ కెపాసిటర్ ఉండొచ్చు, మూడు కలిపి ఉండొచ్చు. అర్థమవుతుందా? సో దేర్ ఆర్ త్రీ passive elements in any electrical circuit. They are, first one ఏంటమ్మా? రెసిస్టర్. అందరికీ తెలుసు కదా. Okay, resistor. Second one is capacitor. What is the second one? Capacitor. This we'll learn about now. About this capacitor now. What is the third one? Inductor. Third one is inductor. Adavutunda? So I'll just erase this. Okay. Now what are these capacitors? The capacitors are the devices which store some charge. Right? Capacitors are the devices which store charge, అంటే చార్జ్ స్టోర్ చేస్తున్నావు, ఎనర్జీ స్టోర్ చేస్తున్నావు ఒకటే, ఆర్ ఎనర్జీ అండ్ యూజ్ ఇట్ అట్ వన్స్ ఇఫ్ నీడెడ్. అదవుతుందా? Use it at once if needed. These are the charge or energy storing devices. అదవుతుందా? అంటే యాక్చువల్గా మనకి ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ ఉంది, దాన్ని స్టార్ట్ చేయాలి. కూలర్ లో మోటార్ అన్నది స్టార్ట్ చేయాలి. ఓకే,
అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ కరెంట్ కావాలి మనకి. వి నీడ్ ఏ కరెంట్ ఆఫ్ 25 amperes to 30 amperes కరెంట్ కావాలి. అర్థమవుతుందా? ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత కరెంట్ తక్కువ ఉన్నా పర్లేదు. అర్థమవుతుందా? మనం ఫ్రిక్షన్ లో నేర్చుకున్నాం, ఏదైనా బాడీని పుష్ చేసినప్పుడు బాడీ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గుతుంది. అంటే మనం చదువుకున్నాం మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్. అర్థమవుతుందా? మనం చదువుదాం అనుకుంటాం, ఒకసారి చదవడం స్టార్ట్ చేస్తే కదా అది ఈజీ అయ్యేది. అర్థమవుతుందా? సో ఇది కూడా అంతే. అంటే ఇక్కడ ఇనీషియల్ గా ఏది అంత మాక్సిమం కరెంట్ సప్లై చేస్తుందంటే కెపాసిటర్. ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది ఛార్జ్, అది ఒక్కసారి డెలివర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, మన ట్యూబ్ లైట్ అక్రాస్ కూడా మనకి కెపాసిటర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కసారి మనకి ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి, తర్వాత ఒక్కసారి ఎలక్ట్రికల్ అప్లియన్స్ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ కరెంట్ ఫ్లో అయినా పర్లేదు. ఓకే, అప్పుడు దాకా ఆ ఛార్జ్ అనేది స్టోర్ అవుతూ ఉంటది కెపాసిటర్ లోనే. చెప్పండి, వాట్ ఈస్ కెపాసిటర్స్ అంటే ఏంటమ్మా? కెపాసిటర్స్ ఆర్ ద డివైజెస్ విచ్ స్టోర్ ఛార్జ్ ఆర్ ఎనర్జీ and use it at once when needed. అర్థమవుతుందా? How much current is generally needed to start an electrical appliance? For example, మనకి కెమెరా ఉంది, కెమెరాలోని క్లిక్ చేసాం, ఫ్లాష్ వచ్చింది. సో ఫ్లాష్ వస్తే మనకి చాలా ఎక్కువ కరెంట్ కావాలి ఇనీషియల్ గా. బ్యాటరీలో ఉంటే కరెంట్ సరిపోతుందా? 2-3 amperes కరెంట్ సరిపోతుందా? సరిపోదు కదా. అంత ఫ్లాష్ రావాలంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి కదా. ఎక్కడి నుంచి మరి ఆ ఛార్జ్ అనేది సప్లై అవుతుంది? కెపాసిటర్ నుంచి. అర్థమవుతుందా? సో వేర్ దీస్ విల్ బి యూజ్డ్, అది కూడా రాద్దాం. దీస్ విల్ బి యూజ్డ్, రాయండమ్మా. దీస్ విల్ బి యూజ్డ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్స్ టు రొటేట్ ఏ మోటార్. అది కూడా మోటారే కదా, సీలింగ్ ఫ్యాన్. Rotate a motors. Okay, flashlights, etc. అర్థమైందా? Flashlights, etc. బ్యాటరీ ఎంత వరకు సప్లై చేయగలదు? ఎక్కువ సప్లై చేయలేదు కదా కరెంట్. So this we have to use capacitors we have to use. అదవుతుందా? సరే, రెస్ట్ చేస్తాను. So this will be used in ceiling fans, motors and flashlights, etc. Okay. అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ లో కూడా యూజ్ చేస్తాం. ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ దిస్ కెపాసిటర్స్ విల్ బి యూజ్డ్. యాక్చువల్ గా మనం 10th క్లాస్ లో మనం ఓమ్స్ లా చదువుకున్నాం. ఓమ్స్ లా ఏంటమ్మా? I is equal to V by R, R is equal to V by I అని చదువుకున్నాం కదా. అదవుతుందా? అంటే కరెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మధ్యలో ఆర్ అనే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఆర్ అనే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. అదవుతుందా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అని. సిమిలర్లీ అంటే ప్రతి రెసిస్టర్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్నే రెసిస్టెన్స్ అంటాం. దిస్ రెసిస్టెన్స్ tells us about how much the resistor opposes the flow of charges. That is the property of the conductor. Alage capacitance is also a property. It is the ability of a body to store charges. It is the capacitance of a body is its ability to store charges. So this is also a property of that passive element called capacitor. Okay.
similar to that of resistance. అండ్ ఇక్కడ కెపాసిటెన్స్ ని సి అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ కెపాసిటెన్స్ ఎలా రాస్తాం అంటే క్యూ బై వి అని రాస్తాం. కెపాసిటెన్స్ ఇస్ రిటన్ లైక్ ఇక్కడ వి బై ఐ అని రాస్తాం కదా, ఇక్కడ క్యూ బై వి అని రాస్తాం. అదవుతుందా? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఎక్కువ ఉంటే కెపాసిటెన్స్ తక్కువ ఉంటుంది. అది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఒక స్పెరికల్ కండక్టర్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఛార్జ్ ఇచ్చారు. యూ హ్యావ్ గివెన్ ద ఛార్జ్ టు ఇట్. అదవుతుందా? అండ్ ఇట్స్ పొటెన్షియల్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. పొటెన్షియల్ పెరిగింది. ఇన్ఫినిటీ నుంచి ఇంకో డిక్యూ ఛార్జ్ తీసుకొస్తున్నాం అనుకోండి. ఓకే, వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్ అగైన్స్ దిస్ రిపల్షన్ ఫోర్స్. ఆల్రెడీ ఉన్న ఛార్జ్ వల్ల రిపల్షన్ వస్తూ ఉంటది కదా. అదవుతుందా? అంటే ఇంకా ఫర్దర్ గా ఛార్జ్ యాడ్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఛార్జ్ స్టోరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. పొటెన్షియల్ పెరిగితే ఛార్జ్ స్టోరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సి అంటే ఏంటి? దట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్ బాడీ టు స్టోర్ చార్జెస్. అదవుతుంది. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద బాడీ టు స్టోర్. ఎబిలిటీ అనేది తగ్గుతుంది కదా పొటెన్షియల్ పెరిగితే. ఓకే, అంటే ఎప్పుడైనా కెపాసిటెన్స్ ఎక్కువ ఉందని ఎప్పుడు చెప్తాం? తక్కువ పొటెన్షియల్ లో ఎక్కువ ఛార్జ్ స్టోర్ చేసుకోగలగాలి. వి తక్కువ ఉండాలి, క్యూ ఎక్కువ ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఒక స్పెరికల్ కండక్టర్ ఉంది, మెటాలిక్ కండక్టర్, మెటాలిక్ స్పియర్. ఈ మెటాలిక్ స్పియర్ కి మనం ఛార్జ్ ఇచ్చాం. ఓకే, ఈ సరౌండింగ్ స్పేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, నార్మల్ గా ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్. కండక్టర్ కి ఎప్పుడు ఎలా ఉంటది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ నార్మల్ గా ఉంటది. ఓకే, దిస్ ఇస్ ఆల్వేస్ నార్మల్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ కొంత పోలరైజేషన్, ఎయిర్ లో కొంచెం పోలరైజేషన్ జరిగి ఎలక్ట్రాన్స్ దగ్గరగా వస్తాయి. ఎలక్ట్రాన్స్ విల్ కమ్ నియర్ టు దిస్ సర్ఫేస్ అండ్ దే విల్ గెట్ అట్రాక్టెడ్. అంటే ఇక్కడ మనకి ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఒక అన్చార్జ్డ్ బాడీ దగ్గర తెచ్చామనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్చార్జ్ కండక్టర్ దగ్గర తెస్తే ఎలక్ట్రాన్స్ ఇటుపక్క ఇండ్యూస్ అయ్యి ఇటుపక్క పాజిటివ్ చార్జ్ ఉండిపోతుంది కదా. అలాగే ఇక్కడ ఎయిర్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఒక పక్కకు వచ్చి those electrons will be attracted by this positive charge. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లోపలికి వచ్చి డిపాజిట్ అవుతున్నాయి, ఇక్కడ ఛార్జ్ తగ్గుతూ ఉంటది, పాజిటివ్ ఛార్జ్ అనేది తగ్గుతూ ఉంటది. దీన్నే మనం కరోనా డిశ్చార్జ్ అంటాం. వాట్ ఇస్ దిస్ డిశ్చార్జ్? కరోనా డిశ్చార్జ్. వైరస్ కాదు, కరోనా అనే వైరస్ వచ్చేస్తుందా? ఇట్ ఈస్ నాట్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కరోనా. అంటే మనకి ఛార్జ్ పొటెన్షియల్ పెరిగే కొద్దీ మనం ఏం తగ్గుతుంది? కెపాసిటెన్స్ తగ్గుతుంది అని చెప్పడానికి. కెపాసిటెన్స్ అంటే ఎబిలిటీ టు స్టోర్ చార్జెస్ ఇస్ డిక్రీజింగ్. అదవుతుందా? రాయండి. కెపాసిటెన్స్ ఆఫ్ ఎ బాడీ ఈస్ ద ఎబిలిటీ. రాయండి, కెపాసిటెన్స్ ఆఫ్ ఎ బాడీ. రాయండి, కెపాసిటెన్స్ ఆఫ్ ఎ బాడీ ఈస్ ఇట్స్ ఎబిలిటీ టు స్టోర్ చార్జెస్. Capacitance of a body is its ability to store charges. Okay. Capacitance is given by, capacitance of a body is given by random. Capacitance of a body is given by C is equal to Q by V. C is equal to Q by V. ఓకే, ఈ రెండు రాయక్కర్లేదు. ఇది ఓన్లీ ఐ వాంట్ టు టెల్ యూ దట్ వెన్ V is more, C will be less, right? సో అంటే ఇది కూడా మీరు రాయక్కర్లేదు, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. అంటే R కి ఎలాగైతే మనకి V by I ఉందో, C కి మనకి Q by V అని వస్తుంది. ఓకే, యూనిట్స్ కెపాసిటెన్స్ యూనిట్స్ రాయండి. యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ రాయండి అమ్మా. కులుంబ్ పర్ వోల్ట్. కులుంబ్ పర్ వోల్ట్. దీన్నే ఫారెడ్స్ అంటాం. వాట్ ఆర్ దీస్ కాల్డ్? ఫారెడ్స్. కులుంబ్ పర్ వోల్ట్. వాట్ ఈస్ ద అదర్ నేమ్? ఫారెడ్స్. అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఎ బాడీ is said to be 1 farad when 1 coulomb of charge is given to it and the rise in potential is 1 volt. అదవుతుందా? రాయండి, ఫారడ్ అంటే డెఫినేషన్ రాయండి. కెపాసిటెన్స్ ఆఫ్ ఎ బాడీ ఈస్ సెడ్ టు బి 1 farad
capacitance of a body is said to be 1 farad. Capacitance of a body is said to be 1 farad if 1 coulomb of charge is given to it, and the rise in its potential is 1 volt, and the rise in its potential is 1 volt. Okay, these two you need not write, and ఇది కూడా రాయక్కర్లేదు, and only for understanding I have taken this. Okay, next, actually the farad is a very large unit of capacitance. Generally we measure the capacitance in microfarads. అది తర్వాత చెప్తాను ఎందుకు అంటే మనం యూజ్ చేసేవన్నీ మైక్రోఫారడ్స్ లో ఉంటాయి, ఫారడ్స్ లో ఉండవు. I will explain you after I derive the capacitance of a spherical conductor. Side పెట్టండమ్మా. Capacitance of a spherical conductor. Capacitance of a spherical conductor. ఒక స్పెరికల్ మెటాలిక్ స్పియర్ తీసుకోండి. మెటాలిక్ స్పియర్ తీసుకొని దీనికి మనకి చార్జ్ ఇచ్చాం, క్యూ చార్జ్ ఇచ్చాం. క్యూ చార్జ్ ఇస్తే దాని పొటెన్షియల్ కూడా పెరుగుతుంది కదా. ఇట్స్ అంటే ఇక్కడ C is equal to Q by V అని రాస్తాం. Q by V, Q charge we have given to this. Okay, ఇది ఎంతమ్మా పొటెన్షియల్ 1 by 4 pi epsilon naught. Potential is 1 by 4 pi epsilon naught Q by R. Q cancel అవుతుంది, and this comes out to be 4 pi epsilon naught R. So this is the capacitance of the spherical conductor. Capacitance of the spherical conductor. Okay, what is the formula? And this is in vacuum, when kept in vacuum or free space, and capacitance when the surrounding medium is having permittivity epsilon. In a medium లో capacitance మారుతుంది of permittivity epsilon. Okay, 4 pi epsilon r అని వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కెపాసిటెన్స్ అన్నది డైమెన్షన్స్, జామెట్రికల్ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది, సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ చార్జ్ ఆర్ పొటెన్షియల్. ఇక్కడ క్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, చార్జ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ రేడియస్. రేడియస్ అంటే జామెట్రికల్ డైమెన్షనే కదా, అండ్ సరౌండింగ్ మీడియం ఇన్ విచ్ దట్ ఈస్ ప్లేస్డ్. ఎలాగైతే మనకి R is equal to V by I అని రాసినప్పుడు, ఇంకోటి R is equal to rho L by A అని చదువుకున్నాడు 10th క్లాస్ లో. అంటే లెంత్ ఎక్కువ అనుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువ. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ అయితే రెసిస్టెన్స్ ఎక్కువ. చూడండి, మీకు ఐరన్ బాక్స్ లోని వైర్ ఎప్పుడైనా చూసారనుకోండి, థిన్ వైర్ ఉంటది, లెంత్ ఎక్కువ ఉంటది. నిక్రోమ్ వైర్ అంటే మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది, రో మీద కూడా డిపెండ్ అవుతుంది. అదవుతుందా? అంటే ఇక్కడ V మీద I మీద డిపెండ్ అవ్వట్లేదు కదా. అంటే ఆ ఎలిమెంట్ తయారు చేసినప్పుడే దాని యొక్క రెసిస్టెన్స్ డిసైడ్ అయింది. అదవుతుంది. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ V అండ్ I. అదవుతుంది. అలాగే ఒక కెపాసిటర్, ఒక కండెన్సర్, మనకి ఒక బాడీ యొక్క కెపాసిటెన్స్ దాని యొక్క జామెట్రికల్ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ జామెట్రికల్ డైమెన్షన్స్. అండ్ వాట్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్టర్? In the medium in which it is placed. అర్థమవుతుందా? It is independent of charge and potential. ఓకే, ఇది రాయండి అమ్మా. లాస్ట్ ఇది రాస్తారా? ఇక్కడ దాకా రాయండి. ఇది అక్కర్లేదండి, ఇది ఓన్లీ ఫర్ కంపారిజన్ ఐ హావ్ గివెన్ దిస్. ఓకే, ఇక్కడ దాకా రాయండి. 4 pi epsilon r. 4 pi epsilon r.
ఎప్సిలాన్ నాట్ ఎప్పుడు పెడతాం? వాక్యూమ్ లో కానీ చుట్టుపక్కల ఫ్రీ స్పేస్ ఉంది, వాక్యూమ్ ఉంది. అర్థమవుతుందా? Is this over? A note and పెట్టి ఆ 2 points రాద్దాం. What are that 2 points? Capacitance of a body is independent of charge and potential. Capacitance of a body is independent of charge and potential. Independent of Q and V. It depends on capacitance. They will depend on it depends on geometrical dimensions of the body. Geometrical dimensions of the body. Dimensions of the body and the medium in which it is placed. And medium in which it is placed. అదవుతుందా? 2 పాయింట్స్ రాయండి అమ్మా. So, రాసారా 2 points? Capacitance of a body is independent of charge and potential. It depends on the geometrical dimensions and radius ఇక్కడ of the body and medium in which it is placed. Okay. So what is the formula for spherical conductor? Capacitance of spherical conductor ఎంతో చెప్పండి? 4 pi epsilon naught r. చుట్టుపక్కల వాక్యూమ్ ఉంటే, చుట్టుపక్కల మీడియం ఉంటే it is 4 pi epsilon r. అర్థమవుతుందా? So I'm just erasing this. Okay. Next, we have derived the capacitance of a spherical conductor, and we see why we will not use farads as the unit of capacitance. We will use only microfarads. అంటే C is equal to ఏమొచ్చిందేమో 4 pi epsilon naught r కదా. C is equal to 4 pi epsilon naught r. సో ఇక్కడ C1 తీసుకుందాం. Let us take C as 1 farad. This is 4 pi epsilon naught into r. R comes out to be 1 by 4 pi epsilon naught. అంటే ఇదంతా 9 into 10 power 9 meters. That comes out to be 9 into 10 power 9 meters. Earth radius ఎంత? What is the radius of the earth? 6.4 into 10 power 6 meters. 6,400 kilometers అంటాం కదా. ఇప్పుడు చూడండి, కండక్టర్ ఎంత పెద్దదో చూడండి. ఎర్త్ కన్నా చాలా పెద్దది, 1000 times పెద్దది. ఓకే, అంటే అంత పెద్ద కండక్టర్ కి కెపాసిటెన్స్ ఎంత ఉంది? 1 farad ఉంది. అంటే జనరల్ గా దేంట్లో మెజర్ చేస్తాం?
what we measure the capacitance in microfarads. Okay, so therefore it is not practicable. It is not practicable to measure the capacitance in practicable BLE to measure the capacitance in random. This concept you write, it is not practicable to measure the capacitance in farads. దేంట్లో మెజర్ చేస్తాం? Instead we measure in microfarad. Instead we measure capacitance in, capacitance in microfarads. Okay, మైక్రో అంటే 10⁻⁻⁶. చూడండి, మీరు ఎప్పుడైనా ఫ్యాన్ లోని కెపాసిటెన్స్ చూడండి, మైక్రో ఫారడ్స్ లో ఉంటది. ఏదైనా మోటార్ కి మనకు ఉన్న కెపాసిటర్ కి ఎయిర్ కూలర్స్ లోపల మోటార్ ఉంటది కదా, దానికి కెపాసిటర్ ఉంటుంది. కెపాసిటర్ మైక్రో ఫారడ్స్ లో ఉంటది. అర్థమవుతుందా? కెపాసిటర్ అంత పెద్ద ఎత్తకన్నా పెద్ద కండక్టర్ ఉంటుందా? ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికబుల్ కదా. సో వాట్ we generally measure the capacitance in microfarads. రాసారా ఇది? అదే నాకు చెప్తానన్నాను కదా, ఫారడ్స్ ఎందుకు యూజ్ చేయలేము యూనిట్ కింద, బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, నెక్స్ట్ రెస్ట్ చేస్తాను. ఇది energy stored in a spherical conductor. Energy stored in a spherical conductor. Okay, energy stored in a spherical conductor. Put the side heading. సో ఒక స్పెరికల్ కండక్టర్ తీసుకున్నాం, దీనికి టోటల్ క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఇవ్వాలి. ఆల్రెడీ we have given small q charge to this. Small q charge ఆల్రెడీ ఇచ్చాం. అండ్ దీనికి ఇన్ఫినిటీ నుంచి ఇంకో dq ఛార్జ్ యాడ్ చేయాలి. యూ హావ్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. అంటే ఆల్రెడీ ఉన్న ఛార్జ్ ఏం చేస్తుంది, ఆ dq ఛార్జ్ రిపల్ చేస్తుంది. అంటే మనం వర్క్ అగెనెస్ట్ యాక్చువల్ గా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కదా మనం డిఫైన్ చేస్తాం. అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. అంటే ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ఫినిటీ దగ్గర ఎంత? 0 కదా, ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ వర్క్ డన్ అంటే v ఇంటూ dq అని రాస్తాం. v ఇంటూ dq, ఇంటిగ్రల్ v ఇంటూ dq. అంటే v అంటే q బై c కదా. v ఈజ్ నథింగ్ బట్ q బై c ఇంటూ dq. ఇక్కడ మనకి 0 టు క్యాపిటల్ Q వేయాలి. we have to take what are the limits here? 0 to capital Q. అంటే 1 by c into q square by 2 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ q dq ఎంతమ్మా? ఇంటిగ్రేషన్ ఆఫ్ q dq ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ x dx ఎంత? x square by 2 కదా. 0 to capital Q. అంటే మనకి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి పైన, u is equal to ఎంత వచ్చింది? q square by 2c వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ స్టోర్డ్. అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్. ఆర్
U is equal to half CV square and right. So what is the second formula of energy stored? Half CV square. ఎందుకంటే Q బదులు CV రాయొచ్చు. మీరు ఎప్పుడైతే C is equal to Q by V రాద్దాం అనుకున్నారో మరి Q is equal to CV కూడా రాయొచ్చు కదా. అంటే C square V square by 2C ఎంత? Half CV square. ఇంకో ఫార్ములా కూడా ఉందమ్మా. What is the third formula? Half into Q into V. You can use this formula also. Okay, మీకు charge తెలుసు, potential తెలుసు. You can just multiply with this half into Q into V. CV బదులు Q అని రాయొచ్చు కదా, ఇంకో V ఉండిపోతుంది. half into Q into V. ఇక్కడ దాకా రాయండి. ఫస్ట్ ఇది రాసేసి ఇది కంప్లీట్, ఇక్కడ లాస్ట్ లో ఈ మూడు రాయండి. Three formulas we have. What are the three formulas? Q square by 2C, half CV square, half into Q into V. ఫార్ములాస్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ లో అప్లై చేయగలం కదా. ఓకే, అయిందా? లెస్ దెన్ 1 minute ఉంది. మళ్ళీ అదే లింక్ తో అందరూ లాగిన్ అవ్వాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. కొంతమంది మిస్ అవుతున్నారు. ఓకే, రైట్. రాస్తారమ్మా. లెస్ దాన్ 1 minute ఉంది. మళ్ళీ లాగిన్ అవుతారుగా. So right. రాయండి మా అక్కడ దాకా రాయడం అయితే I will tell you one more concept. This is over. Let the other people also join. 21, 22, 23. Ishwar Kumar, welcome Ishwar Kumar. Harish ఒకసారి కనబడితే మేము దర్శనం చేసుకుంటాం. Everybody will have the darshan of Harish. No. Sare. 30 people, 30 members joined. So, Rasara Q square by 2C, half C square.
అంటే మనం ఏదైతే వర్క్ చేయాలో ఛార్జ్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఆ వర్క్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? లేకపోతే ఇలా రాయొచ్చు, డెల్టా యూ ఈజ్ నెగటివ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అలా కూడా రాయొచ్చు. ఆర్ పాజిటివ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఓకే, సో ఐఎమ్ రైజింగ్ దిస్. యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ 3 ఫార్ములాస్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే చార్జ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇది వి పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అలాగా అంటే మనకి సిచ్యువేషన్ బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ లో చార్జ్ కాన్స్టెంట్ అంటాడు, అప్పుడు ఎనర్జీ స్టోర్డ్ Q²/2C అనేసేయండి. అర్థమవుతుందా? కొన్ని సిచ్యువేషన్స్ లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది? పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఎరేస్ చేస్తానే. రైట్, ఇక్కడ మనకి we need to switch this off this spherical conductor, and we need to go for parallel plate capacitor because here the capacitance is very less. There are few disadvantages of this spherical conductor. The spherical conductor undanukondi, first disadvantage entante capacitance is very less. Capacitance, disadvantages of these spherical conductors. Disadvantages of these spherical conductors. Okay, capacitance is very less. అంటే మనం కెపాసిటెన్స్ 4πε0 r అని రాస్తున్నాం కదా. ఇఫ్ r is equal to 1 meter, r 1 meter అనుకోండి, కెపాసిటెన్స్ ఎంత అయింది? 4πε0 అయింది. అంటే 4πε0 అంటే 1/9 into 10⁻9 అంటే 10/9 into 10⁻−10 అని రాయొచ్చు. అంటే 1.11 into 10⁻−10 farads. It is very less. Okay, capacitance of this spherical conductor, 1 meter పెద్దది. 1 meter ఉన్న 1 meter రేడియస్ ఉన్న స్పెరికల్ కండక్టర్ తీసుకుంటే ఎంత ఉంది దాని కెపాసిటెన్స్? ఇట్స్ వెరీ లెస్, 1.1 into 10⁻−10 farads. Okay, and the second one is its energy is unbounded. నాట్ బౌండెడ్ అన్నా అన్బౌండెడ్ అన్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ చార్జ్ ఉందమ్మా మన దగ్గర. చార్జ్ ఉంటే ఈ స్పెరికల్ కండక్టర్ మీద, మెటాలిక్ స్పియర్ మీద చార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? బయటికే కదా, నార్మల్లీ అవుట్వర్డ్స్ ఉంటది, బయటికి లాగా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంటది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ పెట్టాం అనుకోండి, రిపెల్ అవడం కానీ అట్రాక్ట్ అవడం కానీ జరుగుతుంది కదా. అంటే అక్కడ ఎనర్జీ ఉన్నట్టే కదా. ఎనర్జీ ఎలా ఉంది? అన్బౌండెడ్ ఉంది. ఎనర్జీ ఇస్ అన్బౌండెడ్. అర్థమవుతుందా? ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి లేదు. అర్థమవుతుందా? దట్ ఈస్ ఆల్సో ఎ డిసడ్వాంటేజ్ ఫర్ అస్. ఓకే, its energy is ఏంటి చెప్పండి? what is the second disadvantage of this spherical conductors? Its energy is unbounded. అర్థమవుతుందా? That's why we have to go for parallel plate capacitors. Okay, ముందు ఇది రాసుకున్నారు, ఈ రెండు పాయింట్స్ రాసుకున్నారు కదా. స్పెరికల్ కండక్టర్స్ డిసడ్వాంటేజెస్. ఓకే, సరే అరెస్ట్ చేయనా? ఓకే,
Principle, right side heading medinama, principle of a capacitor. Principle of a capacitor. Continuous గా రాసండి. Is to bring an uncharged conductor. Actually definition అలా రాయాలి. The principle of a capacitor is to bring an uncharged. Is to bring an రాస్తున్నారా uncharged conductor near a charged conductor. Near a charged conductor and earthing the outer surface of the uncharged conductor ఓకే. అంటే మనకి ఆల్రెడీ ఒక కండక్టర్ ఉంది, అది ఛార్జ్ అయ్యింది, అదవుతుందా రైట్. అండ్ ఇక్కడికి ఒక అన్ఛార్జ్ కండక్టర్ తీసుకొచ్చాను. అప్పుడు ఇక్కడ మనకి ఏం ఇండ్యూస్ అవుతుంది, ఇటుపక్క ఎలక్ట్రాన్స్ ఇండ్యూస్ అవుతాయి, అటుపక్క ఏముంటాయి పాజిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు రెండోసారి ఏం చేసామంటే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద అన్ఛార్జ్ కండక్టర్ ని ఎర్త్ చేసాం. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద అన్ఛార్జ్ కండక్టర్ మనం ఏం చేసాం, ఎర్త్ చేసాం. సో ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది, ఇక్కడ లోపలే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఒక కండక్టర్ కి మనం ఏం యాడ్ చేసాం, పాజిటివ్ ఛార్జ్ యాడ్ చేసాం. దాని పొటెన్షియల్ రైజ్ అయింది, కొంతవరకు రైజ్ అవుతుంది, ఇంకా ఫర్దర్ గా పొటెన్షియల్ రైజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక అన్ఛార్జ్ కండక్టర్ దీని దగ్గరికి తీసుకురావాలి. దీని దగ్గరికి తీసుకొస్తే ఇండక్షన్ ఎఫెక్ట్స్ వల్ల ఎలక్ట్రాన్స్ ఇటుపక్క ఇండ్యూస్ అవుతాయి, అటుపక్క ఏం ఇండ్యూస్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ ప్లేట్ కి ఫస్ట్ ప్లేట్ కి దగ్గరగా ఏది ఉంది, ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉన్నాయి కదా, అండ్ పాజిటివ్ ఛార్జ్ దూరంగా ఉంది. అంటే ఇక్కడ ముందు డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్, అంటే దీని వల్ల ఇక్కడ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది, దీని వల్ల పొటెన్షియల్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే నాకు డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది కదా. డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎందుకు ఎక్కువ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఈజ్ మోర్ నియరర్ టు దిస్ ప్లేట్. సో పొటెన్షియల్ తగ్గింది. పొటెన్షియల్ తగ్గిందంటే ఫర్దర్ గా కొంచెం ఛార్జ్ యాడ్ చేయొచ్చు కదా. అంటే ఛార్జ్ యాడ్ చేస్తున్నాం అంటే ఏది పెరిగింది, కెపాసిటెన్స్ పెరిగింది. వాట్ ఈస్ ఇంక్రీజ్డ్ హియర్, కెపాసిటెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ హియర్. అండ్ సెకండ్ టైం ఏం చేసామంటే ఎర్త్ చేసాం. ఈ ఎర్త్ చేసినప్పుడు బయట ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా న్యూట్రలైజ్ అయిపోద్ది. న్యూట్రలైజ్ అయిపోతే ఇంకా ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ ఒకటే మిగులుతుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఏంటుంటది, ఓన్లీ డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఒకటే కదా ఉండేది. అంటే పొటెన్షియల్ తగ్గిందంటే మనం ఇంకా ఫర్దర్ గా ఛార్జ్ యాడ్ చేయొచ్చు. అంటే ఏది పెరిగింది, వాట్ ఈస్ ఇంక్రీజ్డ్, కెపాసిటెన్స్ గాట్ ఇంక్రీజ్డ్. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కెపాసిటర్, ప్రిన్సిపల్ ఆఫ్ టూ స్టెప్ ప్రాసెస్ అమ్మా ఇది. ఫస్ట్ ఒక అన్ఛార్జ్ కండక్టర్ దగ్గరికి తీసుకురావాలి, అన్ఛార్జ్ కండక్టర్ అవుటర్ సర్ఫేస్ ని మనం ఏం చేయాలి, అర్త్ చేయాలి. అర్థమవుతుందా? రాయండమ్మా, ఇది రాస్తారు కదా, ఈ రెండు డయాగ్రామ్స్ వేయండి. చెప్పండి, రెండు టూ స్టెప్ ప్రాసెస్. వాట్ ఈస్ ద టూ స్టెప్ ప్రాసెస్? The principle of a capacitance is to bring an uncharged conductor near a charged conductor and earthing the outer surface of the uncharged conductor. Right. ఈ డయాగ్రామ్ చేయాలి. వేసారు కదా ఇది డయాగ్రామ్స్. వెరీ గుడ్. అంటే పొటెన్షియల్ తగ్గించుకోగలిగితే ఇంకా మనం ఛార్జ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎరేజ్ చేస్తాను ఇది. అండ్ మనకి నెక్స్ట్ the next one.
capacitance starting పెట్టండమ్మా. capacitance of a parallel plate capacitor. Capacitance of a parallel plate capacitor. Parallel plate capacitor. Okay. ఇక్కడ మనం ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుందాం. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఎంతైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో ఇక్కడ అంత నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటో చెప్పండి. కెపాసిటెన్స్ ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు Q బై VA కదా. అండ్ ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఈ రెండు ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ మధ్యలో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ అని రాయొచ్చు. వాట్ ఈస్ D హియర్? D ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్. అర్థమవుతుందా? అండ్ C ఈజ్ ఈక్వల్ టు Q బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని వస్తుంది. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ అంటే ఈ ప్లేట్స్ ని ఇన్ఫైనైట్ ప్లేట్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇన్ఫైనైట్ ప్లేట్స్ కింద ట్రీట్ చేస్తాం, వెరీ లార్జ్ ప్లేట్స్ కింద. అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టాం అనుకోండి, దీని వల్ల రిపల్ అవుతుంది, నెగిటివ్ ప్లేట్ వల్ల అట్రాక్ట్ అవుతుంది. అంటే మనకి ఇన్ఫైనైట్లీ ఛార్జ్ ప్లేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్రెడీ డిరైవ్ చేసాం. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే కదా, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2A కదా. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ప్లేట్ వల్ల ఎటుపక్క ఉందో నెగిటివ్ ప్లేట్ వల్ల కూడా అటుపక్కే ఉంది, యాడ్ అయిపోతుంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే ఇన్ఫైనైట్లీ చార్జ్ ప్లేట్స్ ఏంటి మళ్ళీ అంటే ఇన్ఫినిటీ అనే టర్మ్ రిలేటివ్ టర్మ్, ఇది ఇట్ ఇస్ అ రిలేటివ్ టర్మ్. ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఒక చిన్న చీమ ఈ బోర్డుని చూస్తుంది. ఆ చీమకి ఎలా కనిపిస్తుంది? బోర్డు పెద్దగా అనిపిస్తుంది కదా, అర్థమవుతుందా? ఇట్ ఇస్ అ రిలేటివ్ టర్మ్. ఓకే, ఇప్పుడు ఈ రెండుని ప్లేట్స్ ని దగ్గర తెచ్చి పెట్టాం. ఎంత దగ్గరగా పెట్టాం? చాలా దగ్గరగా పెట్టాం, D దగ్గరగా పెట్టాం. అండ్ వాటి మధ్యలో కెపాసిటెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఈస్ వెరీ లార్జ్ వెన్ కంపేర్డ్ విత్ డిస్టెన్స్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నేను రెండు లైన్స్ డ్రా చేశాను. యాక్చువల్ గా రెండు లైన్స్ అవి ఏంటవి? రెండు ప్లేట్స్ అవి. దే ఆర్ టూ ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్. అంటే ఇదేదో ఇది మీకు లైన్ కింద కదా కనిపిస్తుంది, కానీ ఇలా తిప్పితే ఒక ప్లేట్ కింద కనిపిస్తుంది. సో ఇక్కడ ఏరియాని నేను మెన్షన్ చేస్తున్నానంటే ఈ ప్లేట్ యొక్క మొత్తం ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏదో రెండు లైన్స్ డ్రా చేశానంటే అది ఒక లైన్ కాదు, అది ఒక ప్లేట్, దానికి ఏరియా అంటూ ఉంటది. డిస్టెన్స్ వేరు, మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఎంత? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. Sigma by 2 epsilon naught into 2. Okay, this is equal to Q by Q ni Q by A and sigma ni Q by A and రాయొచ్చు. సిగ్మా అంటే ఏంటి? చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా కదా. సిగ్మా ఈస్ చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ Q క్యాన్సిల్ అవుతుంది. C is equal to ఏమొస్తుందమ్మా? ఎప్సిలాన్ నాట్ A by D వస్తుంది. C, this is the capacitance of a parallel plate capacitor. Here also we observe that capacitance అనేది charge మీద డిపెండ్ అవ్వట్లేదు. It is depending on the geometrical dimensions. Area of the plates, distance between the plates మీద డిపెండ్ అవుతుంది. అలాగే medium in which these two plates, medium between the two plates మీద కూడా డిపెండ్ అవుతుంది. అదవుతుంది. అంటే ఎప్సిలాన్ నాట్ బదులు ఎయిర్ ఉంది అనుకోండి, ఎప్సిలాన్ నాట్ అని రాశాను. వేరే మీడియం ఏదైనా ఉంటే ఇంటూ ఎప్సిలాన్ నాట్ బదులు ఎప్సిలాన్ అని రాయాలి. అదవుతుందా? ఇది డెరైవ్ చేయండి, ఇక్కడ దాకా డెరైవ్ చేయండి అమ్మా. What is the electric field between the two plates? Electric field is sigma by 2 epsilon naught into 2. సిగ్మా అంటే ఏంటి? చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా అనే కదా. సాయంత్రం వీలైతే 4:15 జాయిన్ అవ్వండి అందరిని. ఐ విల్ డిస్కస్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. అంటే సండే ఎగ్జామ్ ఉంది కదా, యూ కెనాట్ ఫేస్ సడన్లీ ద ఎగ్జామ్. మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కొన్నైనా మనం డిస్కస్ చేద్దాం.
అర్థమవుతుందా? నిన్నైతే కరెంట్ పోయింది, అందుకే నేను రాలేకపోయాను. మా ఇంట్లో కరెంట్ పోయింది. అర్థమైందా? వర్షం పడింది కదా నిన్న, ఏమో ఇవాళ కూడా పడచ్చేమో తెలీదు. కరెంట్ తీయకపోతే కంటిన్యూ చేస్తాను క్లాస్ 4:15కి. ఓకే. ఇక్కడ దాకా రాసుకొని లీవ్ అవ్వండి. రేపు మీద కంటిన్యూ చేస్తాను. ఓకే, బాయ్.